ఇదిగో సచ్చినోడా తాగా. అలా ఇంకో ముందే హీరో నా బంగారం ఎట్టున్నావే ఈ మధ్య తెగ కళ్ళేకొచ్చా తెలుసా? కల్లోనే మొత్తం కానించేస్తావా? అప్పు ఇచ్చే తిన్నగానే వచ్చా, ఇంకా జీతం రాలే, అర్థం చేసుకో. ఇదిగో కళ్ళప్పడుగు సీకులప్పడుగు, నా కొట్టు మాత్రం అప్పటికే. నా బుజ్జి కదా, నా బంగారం కదా, అర్థం చేసుకోయే. సచ్చినోడా సూపులతో చంపేస్తావా? దా నీ పని చెప్తావేంట్రా తాగరా. ఇదిగో పాప సీకులు జాగ్రత్త, ఆడ చేయక సర్లే కాలు తీరు. సచ్చినోడా అలా కలుగుతున్నావేట్రా? ఏంటే కొత్తోళ్ళతో మాటలు? మంచి సమయానికి వచ్చి పని చేయబట్టాడు. గ్రహంబల్ ఎందుకు కొట్టుకుంటుంది? ఎట్లా ఒకటి ఇంటి దాకా బియ్య కొట్టుకుంటా సర్లే. ఎన్ని మందం పేదలు పట్టేట్టున్నాయి మామ. మామ కొంచెం ఈ బకెట్ నీళ్లు బాడకి తీసుకుపోతాండా, మళ్ళా తెచ్చించాలే. అది జరలే గాని మా పండుగ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? పండుగ నుంచి ఏం ఫోన్ రాలేదా? నేను చెప్పింది గుర్తుందా? నా పండు ఫోన్ వచ్చినప్పుడు నువ్వు యా పనిలో ఉన్నా నేను యాడున్నా గానీ నాకు వచ్చి చెప్పాలా, మర్చిపోవా. పండు ఫోన్ ఇదొకటి, అందుకే వ్యాపారము ఇల్లు ఒకే చోట పెట్టుకోకూడదు. వస్తున్నా ఉండో. నాన్న చూసినట్టుండదే. మా ప్రేమకు ఆ శంకరుడిచ్చిన ఆభరణంరా. ఓహో రాత్రి వచ్చింది కళ. నేను ఇంక నిజం అనుకున్నాను కదేటి. కళే వచ్చింటదిలే నీ అబ్బా. పదంబా పదండి. వాళ్ళందరికి కూడా ఇచ్చే. అయ్ బాబోయ్ తూర్గో గారు, బాగా అలసిపోయారు మీరు. కాఫీ తాగండి. అరే ఇందు, నువ్వు మా యాస భలే మాట్లాడుతున్నావే. ఇందు మా వాసు చెప్పింది నిజమే, అచ్చం సన్న మామ మాదిరి ఉండవు. ఓ సేట్ సింగన్నా, అలా బెదిరిపోతున్నావు నువ్వు? దెయ్యాలు లేవు, భూతాలు లేవు. ఏడి కాఫీ తాగు. సిగ్గు రే, ఇడు మరీ భయపడుతున్నాడు రా. ఇడికో తాయెత్తు కట్టించండి. బాబు జరగండి. పెద్దయ్యా, ఇది దాని పనే. చంపడం మొదలుపెట్టింది, కక్ష సాధిస్తుంది. ఏదో ఒకటి చెయ్యకపోతే ఇది మనల్ని కూడా మింగేస్తుంది.
ఎంతమంది మంత్రగాళ్ళని తీసుకొచ్చినా దీన్ని ఆపడం ఎవ్వరి వల్ల కావటం లేదు. అగ్రహారం ప్రజలంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారా. ఏదో ఒకటి చేయండిరా. వాసు ఎలా ఉన్నాడు? బాగున్నాడు బావా. వాసు జాగ్రత్త. అలాగే.